మందార పుష్పములు ఏకముఖి, ద్విముఖి, బహుముఖి అని అనేకములు ఉన్నవి. కృష్ణ భగవానునికి మందారమాల బహుప్రీతి. ఆయన ఎప్పుడూ ధరించేవాడట. అన్ని ముఖాలు గల మందార పుష్పాలను చేర్చి రాధ ఒక్కతే గుచ్చగలిగేది. ఒక్కొక్క పుష్పాన్ని తీసుకుని రాధ కృష్ణార్పణ చేస్తూ తన ఇష్టదైవంలో లయయోగం సాధించింది. షట్చక్రములలో తాను ధ్యానిస్తూ ఆ పుష్పములను వేసేది. అన్ని చక్రములను ఒకేసారి ధ్యానిస్తే ఏకముఖి. అంతరంగ కమలమందు ఇష్టదైవమును నిరూపణ చేసుకొని భగవంతునికి పుష్పం ఇవ్వాలి. ఇక్కడ చిత్తవృత్తిని నిరోధించటం కాదు, రాధ కృష్ణ భగవానుని సగుణమూర్తిని అన్ని చక్రములలో విడివిడిగాను కలిపి సుస్థిరంగా ధ్యానం చేసింది. అప్పుడు సంపూర్ణ సగుణమూర్తిని